లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ ఇంత దగ్గరగా ఎలిఫెంట్‌ని చూడడమే కాదు, టచ్ కూడా చేశాం. ఇట్ వాస్ రియల్లీ అన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అక్కడి నుంచి వచ్చేసాక ఇక్కడ ఫైర్ క్యాంప్ అయితే వాళ్ళు వేసేశారు. కాసేపు అక్కడ కూర్చొని మంచి డిన్నర్‌ని ఎంజాయ్ చేసి, రివర్ కావేరి ఇంకా ఫారెస్ట్ గురించి డాక్యుమెంటరీ పెట్టారు. అది కూడా చూసి మా కాటేజ్ దగ్గరికైతే వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే ఫారెస్ట్ అంతా కూడా ఫాగ్‌తో కప్పేసింది. ఇట్ వాస్ రియల్లీ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఇంతకు మేము ఎక్కడ ఉన్నామో చెప్పలేదు కదా! మేమైతే దుబారి ఎలిఫెంట్ క్యాంప్ కాటేజ్‌లో 1 డే అయితే స్టే చేశాము. ఇది కర్ణాటక దగ్గర కూర్గ్ దగ్గర అయితే ఉంది. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ ప్రీవియస్ షార్ట్స్‌లో అయితే నేను అప్‌లోడ్ చేశాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఇక్కడైతే మా కాటేజ్ వెనకాలే ట్రీ హౌస్ ఉంది. చూడ్డానికి చాలా ఈజీగా ఉంది గానీ, చాలా టఫ్‌గా అనిపించింది ఎక్కడానికైతే. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఒక ఫారెస్ట్‌లో నేచర్‌కి దగ్గరగా 1 డే మొత్తం స్పెండ్ చేయడం అంటే ఇట్ వాస్ రియల్లీ అన్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఫారెస్ట్‌లో ఉన్న చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంజాయ్ చేశాక మేమైతే బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళిపోయాం. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక అక్కడి నుంచి ఎలిఫెంట్స్‌కి బాతింగ్, అలాగే ఎలిఫెంట్స్‌కి ఫీడింగ్ కూడా మనతో వాళ్ళు చేయిస్తారు. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్‌లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.